క్షమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమన్నాడు. మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. అనుకున్నంత పని చేశాడు. విశాఖలో ఒక ప్రేమోన్మాది ఘాతకు మీద ఒక అమాయకురాలపై దాడి చేశాడు. ఆ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏదో మనం చూద్దాం. ప్రేమోన్మాది కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడి కోసం 4 బృందాలుగా గాలుస్తున్నారు పోలీసులు. నిందితుడు నీరజ్ శర్మ బ్యాగ్ ని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. పారిపోతున్న సమయంలో నీరజ్ తలకి ఒక మాస్క్ కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక హెడ్ క్యాప్ పెట్టుకున్నాడు. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే షర్ట్ మార్చి పొదల్లో ఆ బ్యాగ్ ని పడేసినట్టుగా గుర్తించారు. నిందితుడు నీరజ్ శర్మ ఘటనా స్థలానికి 1 కిలోమీటర్ దూరంలో నీరజ్ బ్యాగ్ ని గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నీరజ్ కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది. రైల్వే స్టేషన్, బస్టాండ్లపై నిఘా పెట్టారు పోలీసులు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే నేను నా భార్య ఆత్మహత్య చేసుకుంటామని బాధితురాలి తండ్రి పాపారావు డిమాండ్ చేస్తున్నారు. సార్ మా పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. చంపడానికి ఇంకా ఒక 5 మినిట్స్ లేట్, ఇంక పక్క ఆయన రాకపోతే చంపేసి ఉండేవాడు సార్. అలాగైనా ఆయన పట్టుకుని మమ్మల్ని రక్షించాలి సార్. మేము అంతకు ముందు నుండి 2 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినా కూడా ఆయన ఏదో మందలించి వదిలేశారు. మామూలుగా ఆయనకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు ఇక నుండి జరగదన్నారు, కానీ మళ్ళీ జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను మా ఆవిడ ఇద్దరం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. పడుతూ ఉంటే చెయ్యి తల ఇలా పైకి ఎత్తుకుని ఇలాగ అడ్డుకుంటుంటే చేతి మీద చెయ్యి ఎరగొట్టేశాడు. మొత్తం ఇదంతా మండలో కూడా బోన్స్ ఇరిగిపోయి ఇప్పుడు సర్జరీకి